హలో మూవీ లవర్స్. తమిళ్ సుప్రీం స్టార్ శరత్ కుమార్ హీరోగా, శ్రీకుమార్, ఇనేయ, సిజారోజ్, జార్జ్ మరియన్ కీలక పాత్రల్లో, దర్శకద్వయం శ్యామ్ ప్రవీణ్ల డైరెక్షన్లో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ద స్మైల్ మ్యాన్. ఒరిజినల్ గా తమిళ్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ ఎండ్ లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి 1 month కూడా అవకముందే ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. యాక్టర్ గా శరత్ కుమార్ కి ఇది 150th మూవీ. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. అల్జీమర్స్ డిసీజ్ తో బాధపడుతున్న ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ స్మైల్ మ్యాన్ పేరుతో వరుస హత్యలు చేస్తున్న ఒక సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. స్లో నెరేషన్ వల్ల ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అనుకుంటే కాంప్లికేటెడ్ రైటింగ్ తో మొత్తం సెకండ్ హాఫ్ అంతా కన్ఫ్యూజ్ చేశారు. మూవీ ప్లాట్ బాగున్నా రొటీన్ గా అనిపించేలా రాసుకున్న స్టోరీ, నార్మల్ స్క్రీన్ ప్లే వల్ల ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే థ్రిల్ ఇవ్వడంలో ఈ మూవీ సక్సెస్ అవ్వలేకపోయింది. ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ చిదంబరంగా శరత్ కుమార్ యాక్టింగ్ బాగుంది. సైకో కిల్లర్ గా కలైరాసన్ యాక్టింగ్ కూడా బాగుంది. కానీ ఆ క్యారెక్టర్ కి ఎలాంటి డెప్త్ లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో సరైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సిబిఐ ఆఫీసర్ అరవింద్ గా శ్రీకుమార్, కీర్తన్ గా సిజారోజ్, నర్స్ చిత్రగా ఇనేయ క్యారెక్టర్స్ కూడా సరైన ఇంపార్టెన్స్ లేదు. రిటైర్ అయిన క్లర్క్ వీరయ్య పాత్రలో జార్జ్ మరియన్ పర్లేదనిపిస్తాడు. విక్రమ్ మోహన్ సినిమాటోగ్రఫీ, గవాస్కర్ అవినాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్లేదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మరీ చూడడానికి ఏం మూవీస్ లేకపోతే తప్ప ఈ మూవీని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.